మా పిల్లలు అసలు నా మాటే వినట్లేదు, బాగా అల్లరి చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థమే కావడం లేదు అని చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. మీరు కూడా మీ పిల్లల దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా చూడండి. మీ పిల్లల విషయంలో మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏమిటో మీకు అర్థమవుతాయి. అంతేకాదు మీ పిల్లల దగ్గర ఎలా ఉండాలి, వారి ముందు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇలా ఎన్నో విషయాలకి మీకు ఆన్సర్ దొరుకుతుంది. చాలా మంది పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ పిల్లల ముందే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలే కదా, వారికి మేం మాట్లాడుకునే మాటలు ఏం అర్థమవుతాయి అని అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోవడం చాలా పెద్ద తప్పే. మీ పిల్లలు పెరుగుతుంటే మీకే తెలుస్తుంది. అందుకే మీ పిల్లలకి చెప్పాల్సిన విషయాలు మాత్రమే కాదు, కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయని పేరెంట్స్ గా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. పొరపాటున కూడా మీ పిల్లల ముందు చెప్పకూడని మ్యాటర్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. పిల్లల్ని పెంచడం అనేది ఈజీ టాస్క్ ఏమీ కాదు, అన్నిటికంటే పెద్ద టాస్క్. రెస్పాన్సిబుల్ తో ఉండే టాస్క్ కూడా అదే. చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో, వారిని ఎలా కేర్ తీసుకోవాలి, వారికి ఎప్పుడు ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి, ఇంకా వారికి ఏ టైంలో మంచి చెడు గురించి నేర్పించాలి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ పేరెంట్స్ మైండ్ లో ఎవ్రీడే తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది పేరెంట్స్ చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అలా చేయకుంటే బాగుండేది, మా పిల్లలు చాలా మంచిగా ఉండేవాడు అని ఫీల్ అవుతారు. అలా అనుకునే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ది, కొంతమంది ఇళ్లలో పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడుతూ ఉంటారు. అంతేకాదు బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫ్యామిలీ అనేది సొసైటీకి ఒక మిర్రర్ లాంటిది. మీరేం నేర్పిస్తారో మీ పిల్లలు కూడా సొసైటీలో వాళ్ళతో ఉండే వారి దగ్గర వాటిని షేర్ చేసుకుంటారు. ఇంకా కొందరు పేరెంట్స్ అయితే పిల్లలను బ్యాడ్ వర్డ్స్ తో తిడుతూ ఉంటారు. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. ఇలా చేయడం వల్ల మీ పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా బాధపడిపోతుంటారు. అంతేకాదు వాళ్ళు ఎమోషనల్ గా చాలా డ్యామేజ్ అవుతారు. వారికి తెలియకుండానే వారిలో భయం, ఒత్తిడి పెరుగుతాయి. ఇలా ఉంటే మీ పిల్లలు స్టడీస్ విషయంలో కూడా బ్యాక్ అవుతారు. ఇంకా వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే పిల్లల ముందు గొడవ పడడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం లాంటి పనులు పేరెంట్స్ అస్సలు చేయకూడదు. సెకండ్, చాలా మంది పేరెంట్స్ పిల్లలకు ప్రతి విషయంలో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ పని కంప్లీట్ చేస్తే ఈ గిఫ్ట్ ఇస్తాను, ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఆ గిఫ్ట్ ఇస్తాను అని చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే పిల్లలకి మంచి వాల్యూస్ నేర్చుకుంటారని అనుకుంటారు. అయితే ఇది మంచి విషయమే, కానీ ఇలా ఎక్కువగా చేయడం వల్ల కూడా పిల్లలు చాలా మెటీరియలిస్టిక్ గా మారుతారు. పిల్లలకి మంచి విలువలు నేర్పించే టైంలో గిఫ్ట్స్ ఇవ్వకుండా వాళ్ళు చేసిన మంచి పనులను ప్రేమతో మెచ్చుకోవడం, మంచిగా పొగడడం లాంటివి చేయాలి. అప్పుడు వారికి తెలుస్తుంది వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్ అని. లేకపోతే అన్ని పనులు చేయడానికి గిఫ్ట్స్ పైన డిపెండ్ అవుతారు. ఈ చిన్న మిస్టేక్స్ వారి లైఫ్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తాయి. థర్డ్, కొందరు పేరెంట్స్ ప్రతి విషయంలో తమ పిల్లల్ని ఇతరుల పిల్లలతో పోలుస్తూనే ఉంటారు. ఏదో ఒక్కసారి 2 సార్లు అంటే నో ప్రాబ్లం, కానీ ప్రతిసారి అలానే చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి చేయడం వల్ల పిల్లలు తమలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ పొరపాటు ఎప్పుడు కూడా చేయొద్దు. పొరపాటున కూడా మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. ఏ విషయంలోనైనా వారిలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయడానికి ప్రయత్నించాలి. అంతేకాని మీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకండి. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని కొట్టకూడదు అనే కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని అవసరం లేకున్నా కూడా ప్రతి విషయంలో వాళ్ళ పిల్లలను పొగిడేస్తూ ఉంటారు. పడిపోయారా? ఎవరు పడిపోయారా? చూడు, ఎక్కడ్రా? ఎవరు కనపట్లేదు, అయినా పడితే కొట్టుకుంటారు కదా. కనిపించదు లేదా? కళ్ళతో పెట్టుకో. చంద్రుడు నూతిలో పడిపోయాడు. మా నాయనే, నీళ్లలో పడ్డ విషయం పాపం చంద్రుడికి తెలుసో లేదో. ఎంత బాగా కనిపెట్టావురా. ఇలా చేయడం వలన మీ పిల్లల్లో సహజత్వం అంటే నేచురాలిటీ తగ్గిపోతుంది. మంచి పనులు చేసినప్పుడు మాత్రమే మెచ్చుకోవాలి. ఫిఫ్త్ వన్, ఇంకొందరు పేరెంట్స్ పిల్లల్ని ప్రతి విషయంలో తెగ భయపెట్టేస్తూ ఉంటారు. ఆ పని చేయకపోతే ఇలా చేస్తాను, అలా చేస్తాను అని బెదిరిస్తారు. బెదిరించి పిల్లలతో పనులు చేయించుకోకండి. ప్రేమగా వారికి అర్థమయ్యేలా చెప్పి ప్రయత్నించేయండి. సిక్స్త్ వన్, ఇక కొందరు పిల్లలను దారుణంగా విమర్శిస్తూ ఉంటారు, పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మీ పిల్లలు మీతో వారి ఫీలింగ్స్ ని షేర్ చేసుకోలేరు. సెవెంత్ వన్, పిల్లలు ఏడవడం అనేది నేచురల్. వారికి బాధ వస్తే ఏడవకుండా ఎలా ఉంటారు? ఈ లాజిక్ మర్చిపోయి కొందరు పేరెంట్స్ పిల్లలు ఏడిస్తే అస్సలు ఊరుకోరు. గట్టిగా ఏడవద్దు అని, గొంతు బయటకు వచ్చిందనుకో ఊరుకోను అని సీరియస్ గా బెదిరిస్తుంటారు. ఇలా పొరపాటున కూడా చేయొద్దు. ఎయిత్ మిస్టేక్, ఇక కొందరు పేరెంట్స్ ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. కనీసం ఆ ప్రామిస్లు రియలిస్టిక్ గా కూడా ఉండవు. అలా చేయడం వల్ల మీ పిల్లలకు మీ మీద నమ్మకమే పోతుంది. కాబట్టి అస్సలు ఫేక్ ప్రామిసెస్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఉంటూ మీ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఎలాంటి టాపిక్ పైన కావాలో కింద కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.